వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి, సో ఎలా చూసుకోవాలి అనే దానిపైన వీడియో ఉంది. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా ఎలా జరుగుతుంది, దానికి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు టాప్ కాలేజెస్లో సీట్స్ పొందవచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని పెడుతున్నాను. సో పీడిఎఫ్లు, వర్డ్ ఫైల్స్ వాటిని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియడం కోసం అని చెప్పి నేను నోటిఫికేషన్ పుష్ చేస్తున్నాను. ఏదైనా కొత్త వీడియో చేసినా, కొత్త డాక్యుమెంట్ పెట్టినా కూడా సో ఆ నోటిఫికేషన్ కోసం అని చెప్పి మీరు మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు లింక్స్, టెలిగ్రామ్ యాజ్ వెల్ as మొబైల్ యాప్, రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫైన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటిదాకా సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ వస్తాయా రావా అనే దానిపైన ఇంకా ఎవరికి తెలియదు, స్పష్టత లేదు. సో వెబ్ కౌన్సిలింగ్ అనేది 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు మాత్రమే మనము ఫస్ట్ ఫేజ్ ర్యాంకులు వచ్చి సెకండ్ ఫేజ్ ర్యాంకుల కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరి పరిస్థితి అయోమయంగా ఉంది. దే ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్, బట్ అయితే స్టిల్ ఇంకా వాళ్ళకి ఇంకా ర్యాంక్ రాలేదు. మరి 50,000 మంది పైన ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ర్యాంక్ ఇవ్వకుండానే రేపటి నుంచి మనకు వెబ్ కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మరి 50,000 మందికి ర్యాంకులు ఎప్పుడు ఇస్తారు అంటే, మనకు ఈరోజు ఒకరోజు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది 1 జూలై నుంచి. సో ఈరోజు అవకాశం ఉంది, లేదా రేపు మార్నింగ్ నుంచి అన్నా సరే మనకు సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంతే తప్పితే ఇంకా ఆ తర్వాత మళ్ళీ పోయే కొద్ది కౌన్సిలింగ్ డేట్లు అయిపోతూ ఉంటాయి. సో పిల్లల్లో స్ట్రెస్, టెన్షన్ అనేది ఎక్కువైపోతుంటుంది. మాకు ర్యాంకులు రాలేదు, కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పి. కాబట్టి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. సో వన్స్ రిలీజ్ అవగానే మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.